ఫ్రెండ్స్, మొత్తం మీద పెన్షన్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పెను దుమారాన్ని లేపింది. తెలుగుదేశం మిత్రపక్షాలు తామేదో సాధించామని సంకలు గుద్దుకున్నంతసేపు కూడా పట్టలేదు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, అలాగే ఒంటరి మహిళలు, జబ్బు బారిన పడి మంచంలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ అవకాశాన్ని కూడా, ఈ పరిస్థితిని కూడా వైసీపీకే చుట్టడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సిగ్గు విడిచి వైసీపీ ఈ పరిస్థితికి కారణమని చెప్పాలని ప్రయత్నించిన ప్రజలు మాత్రం అంగీకరించలేదు. ఎన్నికల ముందు 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో గత 58 నెలలుగా ఇంటికి పంపించిన పెన్షన్ని ఇప్పుడు నడి రోడ్డు మీద ఎండలో నిల్చోబెట్టి ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 2 వృద్ధులు చనిపోవడంతో పరిస్థితి తీవ్రత మరింత పెరిగింది. నేరుగా కొంతమంది చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఆయన వారి పరిస్థితిని ఆలకించి మరి చెప్పిన విషయాలు విన్న తర్వాత ప్రభుత్వం త్వరితగతిన పెన్షన్లు అందజేయడానికి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అది కూడా గ్రామ సచివాలయాలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కానీ ఎన్నికల కమిషన్ని మభ్యపెట్టి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఈ విధమైనటువంటి నైత్యానికి పాల్పడ్డ ప్రతిపక్షాన్ని మాత్రం ఎవ్వరూ స్పేర్ చేయట్లేదు. 58 నెలలుగా ఇంటికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నటువంటి అధికార పక్షం ఇప్పుడు 2 నెలల ముందు కావాలని గ్రామ సచివాలయాలకు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పొమ్మని చెప్తుందా? ఇది అసంబద్ధమైనటువంటి విషయమని, దీనికి ప్రధాన కారకులు చంద్రబాబు అండ్కో అని మాత్రమే ప్రజలు భావిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో మన జర్నలిస్టు సోదరులు పర్యటించి తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం ఇది ఊహించని విధంగా ప్రతిపక్షానికి పెద్ద ఎదురు దెబ్బగానే తగిలింది. అయితే ఎవరైతే ఈ కేసులో అత్యంత ఉత్సాహం చూపించి కోర్టుల చుట్టూ తిరిగి సిఈసికి వెళ్ళి ఫిర్యాదు చేసి ఈ రకమైనటువంటి నిలుపుదలను, ఒక స్టేను తీసుకొచ్చారో, ఆ తీసుకొచ్చిన నిమ్మగడ్డ కానీ లేదా అచ్చెన్నాయుడు కానీ ఈ 2 బయటికి కనబట్టలేదు. మిగిలిన వారందరూ తెర మీదకి వచ్చి, ముఖ్యంగా బీజేపీ కూడా ఈ అంశాన్ని భుజాన వేసుకొని, అంటే బీజేపీకి కూడా ఈ అంశంలో ఈ ఒత్తిడి తీసుకురావడంలో పాత్ర ఉంది అని అర్థమవుతోంది. అంటే ముగ్గురు కలిసే చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసే ఈ ఘనకార్యాన్ని సాధించారు. తద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మానసిక వికలాంగులు చాలామంది కూడా రోడ్డు పాలవలసిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబ సభ్యులు లక్షలాది మంది, దాదాపు 65 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే వారి కుటుంబ సభ్యులు మరొక 65 లక్షల మందో 70 లక్షల మందో వారందరూ కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు. 1 కోటి మందికి పైగా చెలించిపోయారు. కారణం ఇంత దరిద్రపు ఆలోచన, ఇంత నికృష్టపు ఆలోచన ప్రభుత్వం మీద లేదా వైఎస్ఆర్సీపీ మీద కక్ష తీర్చుకోవడానికి మరో రకంగా ప్రయత్నించవచ్చు. కానీ ఈ రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాలంటీర్స్ని విధుల నుంచి బహిష్కరించేలా చేయడం వల్ల నష్టపోయేది ప్రజలు. అందున
వికలాంగులు, వృద్ధులు, మానసిక వికలాంగులు, రోగగ్రస్తులైనటువంటి మనసులో ఉన్నటువంటి వాళ్ళు. సో కనీసమైనటువంటి ఆలోచన లేకుండా వాలంటీర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఏదో మేలు చేస్తున్నారు, లేదా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసి పెడతారు, లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాలంటీర్స్ అనే రకమైనటువంటి వాదనతో, అదే రకమైనటువంటి ప్రచారంతో మనం దూసుకుపోదామని ప్రతిపక్షం అనుకుంది. కానీ కొత్త సీన్ రివర్స్ అయిన తర్వాత ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పైగా దీన్ని కూడా, ఈ అవకాశాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని ఇదంతా అధికారపక్షమే నాటకం ఆడుతోంది, లేదా అధికారపక్షం అధికారులను, అంటే అధికార యంత్రాంగాన్ని పురమాయించి ఈ పని చేయించాలి. అంటే ఇప్పటిదాకా ఒక వ్యవస్థ దీని మీద ఎంగేజ్ అయి ఉన్నప్పుడు, ఈ ఒక వ్యవస్థ ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నప్పుడు దాన్ని కాదని కొన్ని గంటల వ్యవధిలో మరొక వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉండదు. అదీ కాకుండా గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రాంతాల్లో ప్రతి ఒక 2000 గడపకు ఒక గ్రామ సచివాలయం ఉంది కాబట్టి వాళ్ళకి కనీసమైనటువంటి చిరునామాలు, అడ్రస్లు, లేకపోతే వాళ్ళ కొంత గ్రామం మీద పట్టుంది కాబట్టి వాళ్ళ మరి పెన్షన్ల పంపిణీకి ముందుకు వచ్చారు. కానీ వాళ్ళు కూడా లేకపోతే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ గ్రామ సచివాలయాలు లేవే, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థే లేదే, గ్రామ సచివాలయ ఉద్యోగులు లేరే, వాళ్ళంతా పర్మనెంట్ ఉద్యోగులు కదా. 1,25,000 మంది ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఈ కార్యభారాన్ని నెత్తినేసుకొని ఆ కార్యక్రమం చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా సబర్బన్ ప్రాంతాల్లో, అట్లాగే అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎవరైతే తమ తల్లిదండ్రులు లేకపోతే తమ బంధువర్గం ఎంతో కొంత ప్రభుత్వ ఆసరాతో బతికిడుస్తున్నారన్న కనీసమైనటువంటి ఒక హామీ పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చర్యను అసహించుకుంటున్నారు చాలామంది. కాకపోతే ప్రతిపక్షం మాత్రం మొండితనంతో, మొండి వైఖరితో ఇప్పటికీ కూడా అధికార పక్షం పైన ఏదో విధంగా బురద చల్లాలి, ఏదో విధంగా అధికార పక్షాన్ని దుమ్మెత్తిపోయాలి. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అక్కసుని తీర్చుకోవడం కోసం ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడింది. అయితే ఇప్పటికే దాదాపు 5-6 వేల మంది వాలంటీర్స్ రాజీనామాలు సమర్పించి నేరుగా ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ ప్రచారానికి నడుం కట్టినట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, రోజులో 3 గంటలు 4 గంటలు పనిచేయడం, అంతకంటే ఏం లేదు. స్వచ్ఛంద సేవకులు, వాళ్ళకి కొంత పారితోషికం ఇస్తారు, జీతం కాదు, పారితోషికం తీసుకొని పనిచేసేవాడు వాలంటీర్స్. వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు, కిల్లీ షాప్ పెట్టుకోవచ్చు, మంగళ షాప్ పెట్టుకోవచ్చు, లేదా సైకిల్ షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకేదైనా ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఈ స్వచ్ఛంద సేవ రోజులో కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి మిగతా సమయం మరేదైనా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పుడు విధుల్లో లేరు. వాళ్ళు విధుల నుంచి తొలగించారు కాబట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ రాజకీయ పార్టీతో అయినా అంటగట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు విధుల్లో లేరు, వాళ్ళకేమి ఇప్పుడు ఈ విధుల్లో లేని సమయంలో పారితోషికం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసినా చెయ్యకపోయినా వాళ్ళు రాజకీయంగా తమ ఇష్టానుసారం ప్రచారం చేసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా వైసీపీకే లాభం చేకూరే అంశంగా మారింది. ఎందుకంటే 58 నెలలుగా ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ మనవళ్ళు గానో, తమ్ముడు గానో, అన్నగానో, లేదా వాళ్ళ బంధువుల్లో ఒకరిగానో మారిపోయి స్నేహ సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకొని సూర్యోదయానికి ముందే వాళ్ళు తలుపు తట్టి ఈ పెన్షన్లు అందజేసినటువంటి అనుబంధం, ఆప్యాయత వారిని కట్టిపడేస్తోంది. అందువల్ల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వైసీపీకి పెద్ద ఎసెట్గా మారేటువంటి అవకాశం కనపడుతోంది. ఇది ఊహించని వ్యవహారం. అంటే ఖచ్చితంగా తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మిత్రపక్ష కూటమి కానీ ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి. ఊహాతీతంగా ఇవాళ
కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయారు. అనేక ప్రాంతాల్లో చంద్రబాబు మిత్రపక్షాలని తిట్టిపోస్తున్నారు. ఒక్కరోజు లేదా 2 రోజులు ఎండలో ప్రచారం చేస్తేనే హైదరాబాద్ వచ్చి ఆసుపత్రి పాలై మంచంలో పడ్డటువంటి జనసేన అధినేత ఎర్రని ఎండలో 70-80 ఏళ్ల వృద్ధులు నడవలేక కుంటుతూ వెళ్ళి వాళ్ళు వేరే గ్రామాల్లో ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి ఏమి వెహికల్స్ ఏమి ఉండవు, రిక్షాలు కార్లు ఉండవు, వాళ్ళు నడిచెళ్లాల్సిందే, లేదా వాళ్ళని ఎవరైనా మోసుకెళ్ళాలి, ఏ మంచంలోనో రేట్లోనో కుర్చీలోనో తోసుకొని తీసుకెళ్ళాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎర్రని ఎండలో ఇవాళ చెట్ల కింద కూర్చొని చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఒకటే, ఈ చంద్రబాబు ఇప్పుడే ఇంతకి తెగించి ఇంత అఘాయిత్యాన్ని వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, అట్లాగే రోగగ్రస్తులైనటువంటి వారి పట్ల ఇంత జాలి లేకుండా వ్యవహరిస్తుంటే రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తాడు. వీళ్ళకి నెలకి నెల 3 నెలలు ఇస్తుంది, వీళ్ళకి నెల 3,000 ఇచ్చేటప్పుడు ఏమి రోగమైంది హాయిగా వచ్చి అక్కడ నిలబడచ్చు కదా, పొద్దున రావచ్చు, సాయంత్రం దాకా నిలబడి ఆ పెన్షన్ తీసుకెళ్ళచ్చు కదా, ఏం తీవ్రమైంది అని కూడా అంటాడేమో. ఇప్పటికే అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు లేదా అధినేతలు అనకపోయినా వారి పార్టీ కార్యకర్తలు ఇదే మాట వాడుతున్నారు, ఏమైంది, ఎందుకు రాకూడదు వాడంతా అని. కానీ ఒక్కసారి మనిషి అన్నవాడు ఎవరైనా సరే, మానవత్వం ఉన్నవాడు ఎవరైనా సరే వాళ్ళ పరిస్థితులు చూసి అలాంటి వారిని ఎర్రని ఎండలో కార్యాలయానికి వచ్చి అక్కడ పెన్షన్ తీసుకోమని ఎవడన్నా అంటే అంతకంటే రాక్షసత్వం ఇంకోటి ఇవాళ అదే జరిగింది. ఈ రాక్షసమూక చర్యలకి ప్రభుత్వం మొత్తం తమ యంత్రాంగాన్ని రంగంలోకి దించి పెన్షన్ల కోసం హడావుడిగా చర్యలు తీసుకోబట్టి కొంతవరకైనా దాన్ని తగ్గించగలిగారు. లేదా వీళ్ళ చర్యల వల్ల మొత్తం వృద్ధులు ఇద్దరే కాదు, ఇప్పుడు 2 చనిపోయారు, ఇంకెంతమంది చనిపోయి ఉండేవారు. గుండె పగిలి పెన్షన్లు రావట్లేదేమో అన్న భయానికి గుండె పగిలి చనిపోయే పరిస్థితి. ఎంతోమంది పిల్లలు ఉండి కూడా నిరాదరణకు గురైనటువంటి తల్లిదండ్రులు, ఎవరూ లేక కనీసం రూపాయి ఆదాయం రాక ఎక్కడ ఎవరు ఆదరించక నిరాదరణకు గురైనటువంటి ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు. వీళ్ళందరినీ ఎందుకు ఇంత అమానవీయంగా, అమానుషంగా వీరందరిపైన కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు కత్తి కట్టాడు, కసి తీర్చుకున్నాడో అర్థం కాదు. ఒక చంద్రబాబే కాదు, చంద్రబాబు పక్కన ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం అంతా కూడా ఈ రకమైనటువంటి నైత్యానికే పాల్పడింది తప్ప ఎక్కడ కూడా ఒక్కటన్నా ప్రజలకు మేలు చేసే ఒక్క కార్యక్రమాన్ని కూడా చూపించలేకపోతున్నారు. నిజమే, ఎందుకంటే 2019 కంటే, ఒకవేళ 2019 కంటే ఇంకా దారుణమైనటువంటి రిజల్ట్స్, మరి చేదు ఫలితాలను మరి చంద్రబాబు ఎదుర్కోవాలేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలాగే ఉంది. వాళ్ళు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా, ఎన్ని రకాలుగా దుమ్మెత్తిపోయాలనుకున్నా, దుష్ప్రచారాలు చేసినా, ఇలాంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ కాదు డే 1 నుంచి, అంటే మొదటి రోజు నుంచి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రభుత్వాన్ని కదలనీయకుండా, ముందుకు సాగనీయకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకుంటూ ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు కూడా చివరి క్షణంలో కూడా కసి తీర్చుకుంటున్నారని. కసి ఒక రకంగానే తీర్చుకోవట్లేదు. బీజేపీతో చంద్రబాబు ఎందుకంత వేటాడి మరి వాళ్ళ బాకిలి ముందు సాగిలిపడి పొత్తు పెట్టుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా 4 నెలలు 3 నెలల క్రితమే ఈ అంశాన్ని చెప్పుకున్నాం, మన వీడియోస్లో ఉంది. ఇప్పుడు అదే జరిగింది. ఎందుకంటే చంద్రబాబుకు కావాల్సింది ఎన్నికల కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాడు కావాలి. అట్లాగే ఎన్నికల కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తన ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా మార్చుకోగలగాలి. ఈ రకమైన చర్యలు తీసుకోవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మద్దతు ఎంతో అవసరం. దీనికి పునాది వేసినటువంటి వ్యక్తి, వ్యూహం రచించినటువంటి వ్యక్తి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి.
ఆమె చేసిన స్కెచ్ వల్లనే ఈ మొత్తం వ్యవహారం చక్కబడింది. సో ఇప్పుడు బీజేపీ కూడా ఈ నైత్యంలో పాత్రధారిగానే మారిపోయింది. పాత్రధారిగా మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో తను కూడా ఒక పాత్రధారని అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు బీజేపీ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? 0.5 ఓట్స్ కూడా లేనటువంటి 0.5% ఓట్స్ కూడా లేనటువంటి బీజేపీ ముంగిట ఎందుకు సాగిలపడి రోజుల తరబడి వేచి చూసి మరి పొత్తెందుకు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేత చేయించాలి అంటే, ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా బీజేపీ స్నేహ హస్తం ఎంతో అవసరమని ఇప్పుడు ప్రజానీకం అంతా అర్థం చేసుకుంటారు. అంటే చంద్రబాబు ఎత్తుగడకలకు, వ్యూహాలకు, అడుగులకు మడుగులెత్తుతూ ఒక దాసీ వ్యవస్థలాగా పనిచేసేటువంటి రోజు కూలీలాగా మారిపోయింది బీజేపీ పరిస్థితి. చూద్దాం మరి ఈ వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ప్రజానీకం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.